సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని చెబుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టు ఎట్ ది సేమ్ టైం అదే సిట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇది సింథటిక్ గీ, ఇందులో 0% మిల్క్తో తయారైంది, అసలు మిల్కే లేకుండా తయారైనటువంటి గీ ఇది అని కూడా చెప్పింది. దాన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి ఎందుకు చేయట్లేదు? దాన్ని డైవర్ట్ చేసి దీన్ని ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు? అంటే ఒక రకమైనటువంటి గందరగోళం క్రియేట్ చేయడమేనా? మీరేమైనా ఫెయిల్యూర్ అవుతున్నారు ఆ విషయంలో మీ కూటమి? అంటే వైసీపీ పార్టీ ఏంటంటే దొంగ దొంగ అన్నట్టుగా తప్పు జరిగినా సరే దానిలో కప్పిపుచ్చే విధంగా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు చెప్తున్న వాదన ఏంటి? ఆ రోజు ముఖ్యమంత్రి గారు నిరాధారంగా మా మీద అబాండాలు వేశారు, ఇప్పుడు లేదు కదా అంటున్నారు. నిరాధారంగా కాదండి. ఆ రోజు 12/7/2024 ఎన్డీడీపీ నివేదిక ఇచ్చింది. ఇది ఎన్డీడీపీ నివేదిక. ఈ నివేదికలో వాళ్ళు స్పష్టంగా ఇక్కడ చెప్పారు, ఇదిగో ఈ పేజ్ నెంబర్ 2లో ఇక్కడ చెప్పారు ఏ రకంగా మెన్షన్ చేశారో, దీనిలో పందికొవ్వ కలిసిందని చెప్పారు. దీని ఆధారంగా ఆ రోజు మాట్లాడటం జరిగింది. అలాగే ఇప్పుడు ఇచ్చిన సిట్ నివేదికలో కూడా పేజ్ నెంబర్ 29, ఇప్పుడు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా పేజ్ నెంబర్ 29లో మెన్షన్ చేశారు. చూడండి ఏం మెన్షన్ చేశారో. ఏమన్నారు? ఎన్డీఆర్ఐ కర్నాల్ హర్యానా నుంచి రిపోర్ట్ 16/5/2025 వచ్చింది. ఏదైతే ఎల్ఓడి అంటే దీనిలో Kernel has been analyzed to ascertain the presence of LARD as per lab developed PCR based method. Limit of detection ఇది ఎప్పుడు డిటెక్ట్ చేస్తే 10% కన్నా ఎక్కువ ఉంటేనే డిటెక్ట్ చేస్తే, అందుకని 10% కన్నా ఎక్కువ లేదు కాబట్టి మేము డిటెక్ట్ చేయలేకపోయాం ఇక్కడ రాశారు. సో నేనేంటంటే సరే యానిమల్ కొవ్వు ఉందా లేదా, సరే లేదు సరే అలాగే అనుకుందాం. కానీ అది ఇచ్చిన నెయ్య స్వచ్ఛమైన నెయ్యనా, కల్తీ నెయ్యి కాదా, సింథటిక్ నెయ్యి కాదా? నివేదిక అంత స్పష్టంగా చెప్తుంటే మీరు అసలు కల్తీయే కాలేదు, మాకు క్లీన్ షీట్ ఇచ్చింది మీ ఆధ్వర్యం. నేను అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంత పెద్ద కుంభకోణం 250 కోట్ల కుంభకోణం జరిగి ఇన్ని లక్షల కిలోల యొక్క కల్తీ నెయ్యి ఇస్తే మీరు కళ్ళు మూసుకొని ఏ రకంగా ఉన్నారు? ఈ రకంగా ఇప్పుడు ఏ రకంగా సమర్థించుకుంటారు? మీకు నైతిక బాధ్యత లేదా? హిందూ క్షమాపణ చెప్పడం మీరు? ఓకే, వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వస్తాను. కిరణ్ రాయల్ గారు గుడ్ మార్నింగ్. ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇందాక మనకు రవికిరణ్ గారు కూడా అన్నారు, ఇది వచ్చేసి ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెబుతున్నారో డాక్యుమెంట్